రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అంశం, దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ అంశాల మీద మనం చర్చిస్తున్నాం. దీని మీద మాట్లాడడానికి మనతో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కుటుంబరావు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. ఫస్ట్ థింగ్ సారీ ఫ్లైట్ లేట్ అయింది. నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రము, ఆ సందర్భంగా వారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇవన్నీ అందరూ ఫాలో అయ్యారు. సరే, అది లైవ్ ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళ మీడియా ఛానల్స్కి వాళ్ళకి మాత్రం కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అదొక ఆస్పెక్ట్ అనుకోండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కానీ, లేకపోతే ఆయన చేసిన కామెంట్స్ మీద కానీ మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా. ఆయన అసలు ఏం జరగలేదు, చంద్రబాబు నాయుడు రెజ్యూమ్లోనే 2014-19లోనే 2,70,000 కోట్లు అయింది, మా హయాంలో అంతా కలిపితే 2 లక్షల కోట్లు అయింది అంతే అని చెప్తున్నారు ఆయన. మీరేమో ఇవాళ అసెంబ్లీలో 9,77,000 కోట్లు అయిందని చెప్పారు. ఇంకా లెక్క రావాల్సింది ఇంకా చాలా ఉందని కూడా చెప్తున్నారు. ఏంటి వేరియేషన్? ఇంత వేరియేషన్ ఎలా గ్యాప్ ఉంది, ఎందుకు ఉంటుంది? అసలు వేరియేషన్ ఉండటానికి లేదు వెంకటకృష్ణ గారు. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది, ఇవాళ ఇచ్చిన శ్వేతపత్రం రాజముద్రతో కదా ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ దీంతో కదా సబ్మిట్ చేసింది. అంటే ఈ నంబర్స్ అన్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి తీసుకుని కొలేట్ చేసి అగ్రిగేట్ చేసి పెట్టిన నెంబర్లే కదా. ఈ నెంబర్లు తప్పు అని ఆయన క్లెయిమ్ చేయడానికి ఆయన ఇప్పుడు అధికారంలో లేరు. అండ్ సెకండ్ థింగ్, ఆయన అధికారంలో చేసిన తప్పులన్నీ కూడా అన్నమాట ఇప్పుడు బయటపడతా ఉండేపాటికి అప్పుడు చేసిన ఫ్రాడ్లు, అప్పుడు చేసిన మిస్మేనేజ్మెంట్, అప్పుడు చేసిన డైవర్షన్, అప్పుడు చేసిన దోపిడీ, ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన బుకాయించడానికి చూస్తున్నారు. ఇప్పుడు లెక్కల్లో సింపుల్ గా చెప్తాను, రాష్ట్ర విభజన జరిగినప్పుడు లీగసీ డెట్ అంటే డివైడ్ అయ్యి అప్పుడు వచ్చిన రాష్ట్రానికి డెట్ ఎంతో మనకు తెలుసు. ఆ తర్వాత 2019కి క్లోజ్ అయిన డెట్ మనకు తెలుసు. ఇప్పటికి 2022-23 వరకు సిఏజీ నెంబర్స్ తెలుసు. ఒట్టి ప్రొవిజనల్ నెంబర్ ఏదండి, ఒక్క 22-23దే, ఇది 23-24దే ప్రొవిజనల్ నెంబర్. కాబట్టి మిగతా నెంబర్స్ అయినా తప్పు అని అంటానికి ఇందులో 3.5 సంవత్సరాల పైగా ఆయన హయాంలో ఉన్న ఆడిటెడ్ స్టేట్మెంట్ల దగ్గర నుంచే కదా ఈ అప్పులు చెప్పింది. చెప్పినప్పుడు కూడా నా అప్పు ఇంతే ఉంది, నా అప్పు ఇంతకంటే కూడా తక్కువ ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా జవాబు చెప్పినప్పుడు ఎట్లా ఉందంటే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో జవాబు చెప్పినప్పుడు కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కలపకుండా చెప్పింది. అండ్ కొన్ని డైవర్షనరీ ఇన్నోవేటివ్ మెథడ్స్ లో దోపిడీ ఏ విధంగా చేశారో ఆ అమౌంట్స్ ఇంక్లూడ్ కాకుండా ఉండిని, లైక్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లో డైవర్ట్ చేసిన నిధులు కానీ ఇట్లా ఇవన్నీ కూడా అన్నమాట అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏదో ఆయన బుకాయించినట్టు ఆ టైం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది 2019లో మాకు 100 కోట్లు ఇచ్చింది, అదే ఇప్పుడేమో మేము వెళ్ళేటప్పుడు 2,000 కోట్లు ఇచ్చాము, పైగా 5,000 కోట్లు అప్పు వచ్చింది. మళ్ళా వారంలో మొత్తం కలిపి వారంలో మీకు 7,000 కోట్లు పై చిలుకు మేము అప్పు చెప్పాము అన్నట్టు ఆయన చెప్పటం చూస్తుంటే ఇంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆ 5,000 కోట్లు రొటీన్ గా ఏదైతే బారోయింగ్ ఉందో బారోయింగ్ నుంచే వచ్చింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, నేను ఆల్రెడీ నెలన్నరలో 28,500 కోట్లు అప్పు చేస్తానని ఆయన చెప్పాడండి. అదెందుకు చెప్పలా? పోనీ ఎలక్షన్ అయినా కంప్లీట్ అయినా 45 రోజుల్లో ఎంత డబ్బులు లాగేశాడు అనేది అది చెప్పడే. అదే విధంగా ఇక నెంబర్లు అన్నమాట, ఆయన కన్వీనియంట్ గా ఉన్న నెంబర్లు 1-2 చెప్పి ఆ టైం అప్పుడు ఇంతే ఉంది అప్పు అని చెప్పేసాను అంత మాత్రం టోటల్లీ ఫాల్స్, తప్పు అని చెప్పేసాను అంటాను. ఇక్కడ కొన్ని విషయాలు క్లియర్ గా చెప్తాను, తేట తెల్లంగా. ఎంత నిరాశ నిస్పృహ వచ్చేసిందంటే మాకే ఈ నెంబర్స్ చూస్తున్నప్పుడు, ముందేదో అనుకున్నాం, సరే ఎలక్షన్స్ ముందు రాజకీయంగా అంటాం 10 లక్షలు ఉంది,